హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సేమియాతో రెగ్యులర్గా చేసే రెసిపీస్ కాకుండా ఒకసారి ఇట్లాగే ఎగ్ సేమియా రెసిపీ కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అండ్ అందరికీ కూడా నచ్చుతుంది అనమాట. సో మన మార్నింగ్స్ హడావిడి లేకుండా ఇట్లాగా సింపుల్గా అయితే టిఫిన్ రెడీ చేసేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే పెట్టచ్చు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక గ్యాస్ మీద ఇట్లాగా బాండవులు అయితే పెట్టేసుకొని దాంతో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత కాస్త వేడెక్కిన తర్వాత నేను చూపిస్తున్న ఈ గిన్నె సైజులో 2 కప్పుల సేమియా అయితే వేసేసుకొని ఈ నెయ్యిలో ఈ సేమియా అంతా కూడా మనము మామూలుగా వేపుకోవాలన్నమాట. సో మరీ ఎర్రగా అయితే ఏం వేపుకోవద్దు, జస్ట్ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఈ సేమ్యాని నేతిలో చక్కగా వేపుకున్న తర్వాత సేమ్యా అంతా కూడా మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని ఈ సేమ్యాని చక్కగా వాటర్లో అయితే బాయిల్ చేసుకోవాలి. సో వాటర్ పోసుకున్నాక ఒకసారి కలిపేసి వదిలేసి మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం ఇట్లాగ వేపుకుంటే ఏంటంటే మనకు జస్ట్ 70% కుక్ అయితే సరిపోతుందన్నమాట. పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇట్లాగా మనం తుంచి చూస్తే అవి అయితే ఇరిగిపోవాలి. సో అంతవరకు కుక్ అయితే సరిపోతుంది. ఆ స్టేజ్లో మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ఒక 1 మినిట్ అయితే వదిలేసి దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. సో స్ట్రెయినర్ కోసం నేను ఇట్లాగా చిన్న డీస్ అయితే పెట్టుకొని, ఇట్లా చిల్లుల డీస్ ఉంటుంది కదా, అదైతే పెట్టుకొని కింద ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉడికించిన సేమ్యాని దీంతో అయితే వడగట్టుకుంటున్నాను. సో నీళ్ళంతా కూడా సెపరేట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం చల్ల నీళ్ళు అయితే వేసుకోవాలి. ఎందుకు అనంటే మనకు సేమ్యా అనేది ముద్దలాగా తయారవ్వకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట. సో ఇట్లాగా మనం వాటర్ని సెపరేట్ చేసుకున్న తర్వాత చల్ల నీళ్ళతో ఒకసారి సేమ్యానంతా కూడా వాష్ అయితే చేసి పెట్టుకోండి. అప్పుడు మనకు పొడి పొడిగా అయితే ఉంటుంది సేమ్యా. ఇప్పుడు గ్యాస్ మీద అదే కడాయి అయితే పెట్టుకొని దాంతో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 ఎగ్స్ అయితే నేను ఇట్లాగా పగలగొట్టేసి ఎగ్స్ని అయితే వేసేసుకుంటున్నాను. సో వెంటనే గెరిటె పెట్టి తిప్పేయకోకుండా జస్ట్ ఒక 1-2 మినిట్స్ ఆగిన తర్వాత గెరిటె పెట్టి మనం మొత్తం ఇట్లా కలబెట్టేసి దాంతో ఒక కొంచెం పించ్ ఆఫ్ మిరియాల పొడి ఉంటుంది కదా, సో మిరియాల పొడి వేసుకోవడం వల్ల మనకు స్పైసీనెస్ అయితే బాగా తెలుస్తుంది అనమాట. సో మిరియాల పొడి తర్వాత చిటికెడు పసుపు వేసుకొని దాంతోనే కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని ఈ ఎగ్స్కి అంతా కూడా పట్టేటట్టు, సో కింద మనకు అడుగంటుతుంది కాబట్టి మొత్తం కూడా ఇట్లాగైతే మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇట్లాగా సెపరేట్ అయిన తర్వాత ఎగ్ అంతా కూడా మనకు పొరుట్లాగా అయితే తయారైపోతుంది అనమాట. దాన్ని తీసి ఒక ప్లేట్లోకి అయితే సెపరేట్ చేసేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే ఆనియన్స్, పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకున్న ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. సో వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటను మంచిగా అయితే వేపుకోవాలి. సో ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ని అయితే వేసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఉన్నాయి, బీన్స్ కానివ్వండి, బఠానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత నేను ఇక్కడ జీడిపప్పు ఒక 4 జీడిపప్పు పలుకులు అయితే యాడ్ చేశాను. వీటన్నిటినీ కూడా చక్కగా అయితే నూనెలో వేపుకోవాలన్నమాట. మంటను మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వెజ్జీస్ని కూడా చక్కగా ఉడికించుకోవాలి. ఈ క్యారెట్ కూడా కాస్త మెత్తబడ్డాక మనం ముందే స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా సేమియాని ఉడికించి, సో అదంతా కూడా దీంతో అయితే వేసేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత మనం ఎగ్ కూడా ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, సో ఫ్రై చేసేసి ఆ ఎగ్ని కూడా దీంతో వేసేసి ఈ రెండింటిని ఇక్కడ కూరగాయల్లో మొత్తం కూడా కలిసేటట్టు కూడా కింద నుంచి తిప్పుకుంటూ మనం గెరిటతో మొత్తం కూడా 3 మిక్స్ అయ్యేటట్టు అయితే ఒకసారి అయితే మొత్తం నీట్గా చక్కగా కలిపేసుకోవాలి. సేమ్యాని ఎక్కువ కలిపితే మళ్ళీ ఇరిగిపోతుంది. సో జెంటిల్గా చాలా స్మూత్గా అయితే కలుపుకోవాలన్నమాట. సేమ్యాలో ఏదైనా తడి ఉంటే ఆ తడి పోయేంత వరకు కూడా మనం వేపుకొని దీంతోనే చిటికెడు పసుపు, అలాగే జీలకర్ర పొడి, కారము, టేస్ట్కి తగ్గట్టు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇవి కాస్త కలిపేసుకున్న తర్వాత కొంచెం నేను ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇందాక మనం మసాలాస్ యాడ్ చేసాం కదా, అప్పుడు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా సెపరేట్గా యాడ్ చేస్తున్నాను. మొత్తం కూడా ఒకసారి మిక్స్ అయితే చేసేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని మనము ఇట్లాగైతే దీని మీద వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం దీన్ని కదిలికోకుండా వదిలేసి చూస్తే మనకు ఎగ్ సేమియా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగైతే ట్రై చేయండి. రెగ్యులర్గా చేసే సేమియా రెసిపీస్తో కాకుండా ఇట్లాగైతే కొత్తగా చేయండి, చాలా బాగుంటుంది. సో దీంతో ఎగ్ కూడా యాడ్ చేసాం కాబట్టి మనం మార్నింగ్ టైంలో టిఫిన్స్గా తీసుకుంటే మనకు ప్రోటీన్ కూడా యాడ్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో చెప్పండి నాకు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.